నమస్తే. పార్లమెంట్‌లో ఎన్ని అబద్దాలైనా ఆడొచ్చు. ఎన్ని బెదిరింపులైనా జేయొచ్చు. ఎందుకంటే వాటి మీద ఎవరు కోర్టుల్లో కేస్ వేయలేరు. ఆ ధైర్యంతోనే కొందరు నోటికేదొస్తది మాట్లాడుతూ ఉంటారు. మహా అయితే స్పీకర్ ఆ వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించేస్తారు. బహుశా అదే ధైర్యంతో రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్‌లో చేసిన ప్రసంగంలో అసలు నిస్సిగ్గుగా ఎన్ని అబద్దాలో, పచ్చి అబద్దాలు. ఎన్నికల సంఘాన్ని అసలు ఎట్లా బెదిరించాడో జూసే ఉంటారు మీరు. అయితే రాహుల్ ఆరోపణలేంటి? వాస్తవమేంటి? ఈ వీడియోలో చెప్తాను నేను. ఎన్నికల కమిషన్ మీద ఏ చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా మోదీ ప్రభుత్వం 2023లో చట్టం తీసుకొచ్చింది అన్నాడాయన. అసలు విషయం ఏంటంటే, నిజమేంటంటే, అసలు ఎన్నికల కమిషనర్స్ అధికార కెపాసిటీలో వాళ్ళు తీసుకునే ఏ చర్యలపైన అంటే వాళ్ళపైన సివిల్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోకుండా రాజ్యాంగమే వాళ్ళకి రక్షణ ఇచ్చింది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి భయపడకుండా రక్షణ ఇచ్చిందనమాట. వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా రాజ్యాంగం వాళ్ళకి అధికారము కల్పించిందని చెప్పొచ్చు. అయితే ఈ రాజ్యాంగ సూత్రానికి భిన్నంగా రాహుల్ గాంధీ పలుమార్లు ఈసీని బెదిరిస్తూ వచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఎన్నికల అధికారులను శిక్షిస్తామన్నాడు ఆయన బాహాటంగా. అందరి మీద చర్యలు తీసుకుంటామన్నాడు. పార్లమెంటు సాక్షిగా కూడా ఎన్నికల కమిషనర్స్ని బెదిరించాడు ఆయన. అసలైతే ఇది కదా పార్లమెంట్లో ఫ్రీ స్పీచ్ హక్కులను అడ్డు పెట్టుకొని ఎన్నికల సంఘాన్ని బెదిరించడం కిందికి రాదా ఇది? రెండోది, గతంలో ఎన్నికల కమిషనర్స్ని సిజేఐ మెంబర్గా ఉన్న కమిటీ నియమించేది. మోదీ ఈ పద్ధతిని మార్చి తనకు నచ్చిన వాళ్ళని నియమించుకుంటున్నాడు అన్నాడు రాహుల్ గాంధీ. మోదీ ఈ పద్ధతిని మార్చేసి తనకు నచ్చిన వాళ్ళని నియమించుకుంటున్నాడు అన్నాడు రాహుల్ గాంధీ. ఇది కూడా పచ్చి అబద్ధం. 1950 నుంచి అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నుంచి 2023 మార్చి వరకు, ముఖ్యంగా అనూప్ బన్వర్లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ వరకు కూడా ఈసీఐ నియామకాలు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి సలహాలతో ప్రెసిడెంట్ చేసేవారు. సీజేఐ ఎప్పుడు భాగం కాలేదు. సుప్రీంకోర్టు 2023లో మాత్రమే తాత్కాలికంగా సీజేఐని కమిటీలో చేర్చాలని చెప్పింది. అది కూడా పార్లమెంటు చట్టం చేసేదాకా మాత్రమే. అంటే 2004-14లో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో, అంతకుముందు నెహ్రూ, ఇందిరా, రాజీవ్, పివి, సోనియా, మన్మోహన్ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్కటే తమకు నచ్చిన వాళ్ళని ఈసీలుగా వేసుకునేది. మూడోది, ఈవీఎంలో చిప్ మార్చొచ్చు, ఎవరికి తెలిసే అవకాశం లేదు. రాహుల్ గాంధీ అన్నమాట ఇది. ఇది కూడా శుద్ధాబద్ధం. ఈవీఎంలు వన్ టైం ప్రోగ్రామబుల్ ఓటీపీ చిప్ను ఉపయోగిస్తాయి. ఒకసారి ప్రోగ్రామ్ అయ్యాక మళ్ళీ మార్చలేం. బీఈఎల్, ఈసీఐఎల్లోనే బర్న్ అవుతాయి. ఎన్నికల కమిషన్ అధికారుల సమక్షంలో 2017 నుంచి కూడా ఈవీఎం సెల్ఫ్ డయాగ్నోస్టిక్ ఫీచర్ కూడా ఉంది. బీఈఎల్, ఈసీఐఎల్లోనే బర్న్ అవుతాయి ఎన్నికల కమిషన్ అధికారుల సమక్షంలో. 2017 నుంచి ఈవీఎంలో సెల్ఫ్ డయాగ్నోస్టిక్ ఫీచర్ కూడా ఉంది. అనధికారిక చిప్ ఉంటే మెషిన్ స్టార్ట్ అవ్వదు అసలు. ఫోర్త్ పాయింట్, ఈవీఎంలో బ్లూటూత్ ఉందని బీజేపీ లీడరే చెప్పారు. దీనికి ఆన్సర్ ఏంటంటే, రాహుల్ చెప్పిన ఆ వ్యక్తి బీజేపీ అధికార ప్రతినిధి కాదు. ఈవీఎంలో ఎలాంటి వైర్లెస్ టెక్నాలజీ అంటే బ్లూటూత్, వైఫై లాంటివి ఉండవు. ఎన్నికల కమిషన్ బహిరంగంగా ఛాలెంజ్ చేసింది, ఎవరైనా బ్లూటూత్ ఆన్ చేసి చూపిస్తే వాళ్లకు 1,50,00,000 బహుమతి ఇస్తామని. ఇప్పటి వరకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఈసీ సవాల్ను స్వీకరించలేదు, నిరూపించలేదు. 5వ పాయింట్, ఈవీఎంలు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేవు. అసలు ఇది కూడా తప్పే. భూటాన్, నమీబియా, వెనజులా, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఈవీఎంను ఉపయోగిస్తున్నాయి. అమెరికా, యూరప్ దేశాలు డైరెక్ట్ రికార్డింగ్ ఈవీఎం కాకుండా వీవీప్యాట్లతో కూడిన పేపర్ ట్రైల్ లేదా ఓటర్ మార్క్స్ పేపర్ బ్యాలెట్ను ఉపయోగిస్తున్నాయి. కానీ ఈవీఎం టెక్నాలజీనే అది. 6వ పాయింట్, ఈవీఎం వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది రాహుల్ అన్నమాట. అసలైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న అంటే 2004-2014 మధ్య పూర్తిగా వీవీప్యాట్లు కూడా లేని ఇవే ఈవీఎంలతో గతంలో కాంగ్రెస్ పలు ఎన్నికల్లో గెలిచింది. 2004-2009లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా ఇదే ఈవీఎంలతో జరిగిన ఎన్నికలు. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గెలిచినప్పుడు రాహుల్ ఈవీఎంల గురించి ఫిర్యాదు చేయలేదు. 2024లో ఒడిశా, హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ గెలిచినప్పుడు మాత్రమే ఫిర్యాదు చేశారు ఆయన. 7వ పాయింట్, ఈవీఎంను ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. అసలు ఇది హాస్యాస్పదం నిజంగా. ఈవీఎంలు స్టాండ్ అలోన్ మిషన్స్ ఇవి. ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై ఏవి కనెక్ట్ కావు. పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్ సీల్ అవుతుంది. ఎవరు బటన్ కూడా నొక్కలేరు.
కౌంటింగ్ రోజు మళ్ళీ అన్ని పార్టీ ఏజెంట్ల సమక్షంలోనే ఓపెన్ అవుతాయి అవి. 8వ పాయింట్, ఈసీఐ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉంది, ఎన్నికలు మ్యానిపులేట్ అవుతున్నాయి. దీనికి ఆన్సర్ ఏంటంటే యూపీఏ టైంలో కూడా ఈసీఐ పూర్తిగా స్వతంత్రం చూపలేదు. 6 సిఈసీలు త్వరగా మారారు. పూర్తి టెన్యూర్ ఎవరు పూర్తి చేయలేదు. కానీ కాంగ్రెస్ 2004, 2009లో గెలిచినప్పుడు కుమ్మక్కని ఎవరు అనలేదు. అప్పటి ప్రతిపక్షము, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. ఇప్పుడు 2023 చట్టంలో ఎల్ఓపిని కూడా చేర్చడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్కు కూడా వాయిస్ ఉంది. అంటే కాంగ్రెస్ పాలన కంటే మెరుగని చెప్పొచ్చు. ఉదాహరణ 2025లో సిఈసి జ్ఞానేష్ కుమార్ నియామకంలో రాహుల్ డిసెంట్ నోట్ ఇచ్చారు. 9వ పాయింట్, ఈవీఎంలు ఎవరికీ చూపించవద్దని చట్టం ఉంది. శుద్ధ అబద్ధం ఇది కూడా. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ జరిగే రోజు ఉదయం తప్పనిసరిగా మాక్ పోల్ జరుగుతుంది. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను ఓపెన్ చేసి బటన్ నొక్కి వీవీప్యాట్ స్లిప్స్ చూపించి వెరిఫై చేస్తారు. ఏజెంట్లు సంతకం పెట్టిన తర్వాతనే ఈవీఎంల సీల్ వేస్తారు. 10వది, ఈవీఎంలను ఎవరు తాకలేరు, చూడలేరు. అసలైతే పోలింగ్ ఏజెంట్లు పర్సనల్గా ఈవీఎంను హ్యాండిల్ చేసి బటన్లు నొక్కి చూస్తారు. కెమెరాల ముందు ఈ ప్రక్రియ జరుగుతుంది. రాహుల్ పార్టీ కాంగ్రెస్ ఏజెంట్లు కూడా ప్రతి ఎన్నికల ముందు ఇట్లనే చేస్తున్నారు. 11వ పాయింట్, ఈసీ తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, బయటపడకుండా ఉండడానికి ఎన్నికలైన 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజీలు ధ్వంసం చేస్తోంది అన్నాడు. ఇది కూడా అబద్ధమే. ఎవరైనా ఎన్నికల మీద ఫిర్యాదు చేయదలుచుకుంటే గరిష్టంగా ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించిన 45 రోజుల్లోపే ఫిర్యాదు చేయొచ్చు, లేదా కోర్టుకు వెళ్ళవచ్చని 1956 ఆర్పిఐ యాక్ట్ సవరణలు చేసినప్పటి నుంచి ఉంది. అంటే ఇలా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టకపోతే ఈ ఎన్నికల ఫిర్యాదులకు అంతు లేకుండా ఉంటుందని అప్పుడు తీసుకున్న నిర్ణయం అన్నమాట. అంటే 45 రోజులలోపు వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన సీసీటీవీ వీడియో డేటా మాత్రం భద్రపరిచి మిగతా సీసీటీవీ ఫుటేజ్లతో సహా ధ్వంసం చేస్తారనమాట. ఎందుకంటే 45 రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలపై ఫిర్యాదులు నిషేధం కాబట్టి, ఆ డేటా ఉపయోగం లేనిది అవుతుంది కాబట్టి. ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇందాక చాలా సిల్లీగా ఒక వీడియో చూసాను, నేను ఒక వీడియో క్లిప్ చూసాను. రాహుల్ గాంధీ పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నాకు ఎదురైనప్పుడు పలకరించారు, నవ్వారు, నమస్తే పెట్టారు. కానీ ప్రధాని నాకు ఎదురై కూడా నాకు నమస్తే పెట్టలేదు అన్నాడు. అసలు ఏమనాలి? పార్లమెంట్లో మాట్లాడాల్సిన మాటలు, చర్చించాల్సిన అంశాలు అవే. నన్ను పలకరించలేదు, నాతో నమస్తే పెట్టలేదు, నాకు గౌరవం ఇవ్వలేదు. ఏమో మీ కుటుంబము, మీ పార్టీ ఈ దేశానికి, హిందువులకు చేస్తున్న ద్రోహం గుర్తొచ్చి అసహ్యంతో వెళ్ళాడేమో ఆయన. పార్లమెంట్లో మీరు చేస్తున్న కామెడీ, రాహుల్ గాంధీ చేసిన కామెడీని తలుచుకొని రాజ్నాథ్ సింగ్ నవ్వాడేమో బహుశా అని నాకు అనిపించింది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.